యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఇజ్రాయేలు అనే నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో సంభాషించును గాక. దేవునికి మహిమ. గడిచిన శుక్రవారం నుండి మనం క్రిస్మస్ ఆరాధనలు లేదా క్రిస్మస్ వాక్య సందేశాలు మనం ప్రారంభించుకున్నామండి. ఆదివారం దినమున హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. అదేనమ్మా, ఇక్కడ గ్రంథాలు రాసిన వారు ఉన్నారు కదా. 6వ ఆదివారం దినమున హెబ్రీ పత్రిక 10:36. 11 అయితే విశ్వాస వీరుల పట్టికలోనికి వెళ్ళిపోతుంది. అది 10:36. 10:36. ఎంపికలో లేని వారిని ఎంపిక చేసే గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము గారు తన వారసుడు లోతు ఉండాలి, కానీ లోతు సొదొమ గొమొర్రాను చూసుకుని పోగొట్టుకున్నాడు. ఎలియాజరు వారసుడు అవుతాడు అనుకున్నాడు, కానీ దేవుడు కృప చూపించి ఆయనకు ఒక కుమారుడు అనుగ్రహించాడు. అబ్రహాము ఎలియాజరును తన తొడ కింద చేయి వేయించుకుని ప్రమాణం చేయించుకుని లాబాను దగ్గరికి పంపించిన తరువాత అక్కడ లాబాను ఒక మాట మాట్లాడతాడు ఎలియాజరును చూసి. ఏమని? ప్రతి ఆలయం మీద ఆ పేరు రాసి ఉంటుంది, ఆ వాక్యం రాసి ఉంటుంది. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అని అంటే ఎలియాజరు అంటాడు, బాబు మీరు రాంగ్ అడ్రస్. మనిషిని కరెక్టే కానీ రాంగ్ అడ్రస్. ఏంటి రాంగ్ అడ్రస్? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు నా యజమానుడు అబ్రహాము. మీరు నన్ను ఉద్దేశించి ఈ మాట చెప్తున్నారు. ఈయన ఎంపికలో లేనివాడు, కానీ ఎంపికలో ఉన్నవాడిగా లాబాను చేత దేవుడి మాట మాట్లాడిపించారు. ఏమని? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అని. ఈ ఎలియాజరు కాదంటే లాబాను అంటాడు, నువ్వు ఎప్పుడైతే అబ్రహాము దగ్గర ఒక పనివాడిగా ఉన్నావో అప్పుడే నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడిగా అయిపోయాడు. ఆయన ఎంపికలో లేడు, కానీ దేవుడు ఎంపికను అనుగ్రహించగా ఎలియాజరు ఆ మాటలు గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. తరువాత 127 సంస్థానముల అధిపతులు అందరూ వచ్చినప్పుడు ఆ రాజు తన రాణి అయిన వస్తీని రమ్మంటే వస్తీ కాదంది. తనకు వచ్చిన అవకాశాన్ని ఆవిడ ఒడిసి పట్టుకోలేదు. ఆ అవకాశం ఎస్తేరుకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. సౌలు దేవుని చేత ఎన్నుకోబడకపోయినా, ప్రజల చేత ఎన్నుకోబడిన దేవుని యొక్క మనసు ఏంటంటే సౌలు రాజు సదాకాలము రాజుగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. అయితే ఆయన 2వ సంవత్సరంలోనే ఆ ఆజ్ఞకు లోబడక అవిధేయత చూపించుట వలన సమూయేలు ద్వారా సౌలుతో దేవుడు చెప్తాడు, దేవుడు నిన్ను తిరస్కరించాడు. దేవుని చిత్త ప్రకారం నడిచే ఒక అతనిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సౌలుకిచ్చిన ఆ ఎంపికను కాదనుకున్నాడు కాబట్టి దావీదు ఆ ఎంపికను ఒడిసి పట్టుకున్నాడు. 4వది, ఇస్కరియోతు యూదా శిష్యులలో ఉన్నాడు ఒకడు. మత్తయి ఎంపికలో లేడు, మత్తయి ఏర్పాటులో లేడు. అయినా గాని దేవుని కృప చేత ఆ ఎంపికలోనికి ఏర్పాటులోనికి మత్తయి రాగానే మత్తయి దానిని పట్టుకున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, మనం ఎంపికలో లేకపోయినా, ఎన్నికలో లేకపోయినా, అర్హతలో లేకపోయినా, దేవునికి స్తోత్రం, లేకపోయినా మనకంటూ ఒక అవకాశం ఇచ్చే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అర్థం ఏంటి అని అంటే ఎంపికలో లేని వారిని ఎన్నుకోవడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి దినాన్న దేవుడు మనతో మాట్లాడారు. కలుసుకోవడమే క్రిస్మస్. భూమి మీద దూతలు, పరలోకపు దూతలు కలుసుకోవడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఆ పరలోకపు సైన్యం భూమి మీదకి వచ్చినప్పుడు
ఆ భూమి మీద ఉన్న దూత దేవునికి స్తోత్రం. మీరు అక్కడి నుంచి చెయ్యలాగంటే ఆవిడ కంట్రోల్ అయిపోయేంత క్యారెక్టర్ కాదు కదండి. అక్కడి నుంచి ఇలాగంటే ఏంటి అనుకోతే ఏంటి. పరలోకపు దేవదూతలు కిందకు వచ్చినప్పుడు భూమి మీద ఉన్న దేవదూత 2వ అధ్యాయము లూకాసు వార్త 14వ వచనంలో ఉంటుంది. ఆ పరలోకపు సైన్యము దూత కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము అని వారు పాడారు, కలుసుకున్నారు. కలుసుకోవడమే క్రిస్మస్. గొర్రెల కాపరులు కలుసుకున్నారు, జ్ఞానులు కలుసుకున్నారు, దేవుడు నరుడు కలుసుకున్నారు, దేవుని ఆత్మ శరీరము కలుసుకున్నారు, కృపా సత్యములు కలుసుకున్నవి. కలుసుకోవడమే క్రిస్మస్. ఈ రోజున ఇంకొక క్రిస్మస్ గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని మహాకృప, దేవుని మహాకృప. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరకపోయినా ఆధ్యాత్మిక స్థితిలో మాత్రం దేవుడు ఎప్పటికప్పుడు నన్ను నూతనపరుస్తానే ఉన్నాడు. సపట్లు కూడా దేవుడిని మహిమపరుస్తాడు. ఆర్థికంగా చిక్కిపోయినా ఆధ్యాత్మికంగా బలపరుస్తున్న దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకున్నాం. యూదా బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఎక్కడుంది ఈ ప్రవచన వాక్కు? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం తీద్దాం ఒకసారి. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2:2. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నువ్వు చిన్నదానివే. చాలమ్మా, నువ్వు చిన్నదానివే. ఈ మత్తయి సువార్తలోకి వచ్చేసరికి యూదా పట్టణాలలో నువ్వు అల్పమైన దానివే. అల్పమైందే యూదా, అల్పమైందే ఈ బెత్లెహేము పట్టణం. నువ్వు ప్రధానమైన దానివని అక్కడున్న ప్రవచనాల్లో ఉంటది. ప్రవచనం చెప్పినంత మాత్రాన ఈ బెత్లెహేము పెద్ద ఒక మల్టీ లేకపోతే కార్పొరేషన్ లాగా ఏం తయారవ్వలేదు. దాని సరిహద్దులు ఏం పెద్దవి అవ్వలేదు. దాంట్లో జనాభా ఏం పెద్దది అవ్వలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు. ఏమండి, అర్థమవుతుందో? బెత్లెహేం ఎంత అప్పుడంతా ఇప్పుడు అంతే. భౌగోళికంగా దాని యొక్క స్థితిగతులు ఏమీ మారలేదు. నానా సరే దేవునికి స్తోత్రం. ప్రవచనం వచ్చినంత మాత్రాన బెత్లెహేము నైసర్గిక స్వరూపం ఏం మారలేదు. కాకపోతే దాని స్థితి ఏం మారింది ఒకసారి చూద్దాం. అదే వచనం చదువుదాం మరలా పూర్తిగా. 2వ అధ్యాయం 5వ వచనం మత్తయి సువార్త. అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. పరిపాలించే, తన ప్రజలను పరిపాలించే అధిపతి, రాజు వస్తాడు. ఇదే అధిపతి ప్రకటన గ్రంథంలో ఆ క్రీస్తు విరోధాన్ని ఆయన అధిపతిని నేనే అని ప్రకటించుకుంటాడు. ఇది అమెరికాలో ఉన్న బంగారు గనుడు ఈ బెత్లెహేములో ఈ ప్రవచనం వల్ల ఏమీ రాలేదు. లేకపోతే అరబ్ దేశాలలో ఉన్న చమురు కనులు ఏమి ఇక్కడికి రాలేదు. కానీ ఒకడు మాత్రం వచ్చారు దీంట్లో నుంచి. ఎవరు వచ్చారు? ఇశ్రాయేలీలను పరిపాలించే అధిపతి దీనిలో నుంచి వచ్చాడు. కాబట్టి ఈ బెత్లెహేము ఎన్నికలో లేకపోయినా ఆ అధిపతి రావడం వలన అది ప్రధానమైంది అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షకుడు దీనిలో నుంచి వచ్చాడు. ఇశ్రాయేలీలను పరిపాలించేవాడు దీనిలో నుంచే వచ్చాడు. ఇశ్రాయేలీలను పరలోకానికి తీసుకెళ్లేవాడు దీంట్లో నుంచే వచ్చాడు. నువ్వు స్వల్పమైన దానివి అయినా గాని నువ్వు ప్రధానమైన దానివి ఎందుకు వచ్చావు, ఎందుకు అయ్యావు అని అంటే మెస్సయ్య నీలో నుంచి వచ్చాడు కనుక దేవునికి స్తోత్రం. ఇది సైజులో చిన్నదే, ఆర్థికంగా కూడా చిన్నదే,
అయినా కానీ ప్రసిద్ధి అయిన ఆశీర్వాదములు, ప్రఖ్యాతిగాంచిన ఆశీర్వాదములు, సమృద్ధి జీవము కలిగిన ఆశీర్వాదములు దీనిలో నుంచి వచ్చాయి గనుక అమెరికాలో బంగారు గనులు ఉండనివ్వండి, లేకపోతే అరబ్బులో చమురు గనులు ఉండనివ్వండి, వాటన్నిటికంటే ప్రధానమైపోయింది బెత్లెహేం అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు అనే మెస్సయ్య దానిలో నుంచి రావటం వలన దానికి ప్రత్యేకత వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ ప్రధాని లేకపోతే అధిపతి వచ్చి ఏం చేస్తారట? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు ఉంటాయి. మరణ ఛాయలో ఉన్నవారు వెలుగును చూచేటట్లుగా ఈ బెత్లెహేం అయిపోతుంది. 9వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును ఈ బెత్లెహేములో పుట్టిన జన్మించిన అధిపతి ద్వారా చూస్తారు. మరణ ఛాయ కలిగిన దేశము మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఎందుకని? ఈ బెత్లెహేములో జన్మించబడిన యేసుక్రీస్తు వలన. దేవునికి స్తోత్రం. యేసు రావడం వలన ఈ బెత్లెహేముకు విలువ మారిపోయింది. యేసుక్రీస్తు రావడం వలన ఈ బెత్లెహేము యొక్క ఖ్యాతి పెరిగిపోయింది. ఇది యూదా ప్రాంతాలన్నిటిలో స్వల్పమైనదే, ఈ యూదా ప్రాంతాలన్నిటిలో లెక్కలేనిదే, ఈ యూదా ప్రాంతాలన్నిటిలో అభివృద్ధి లేనిదే. బెత్లెహేము అని అంటే గొర్రెలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ గొర్రెలు ఉన్న చోట ఏమి వాసన వచ్చును? రొచ్చు కంపు కొడుతుంది. రొచ్చు కంపు. ఆ రొచ్చు కంపైన బెత్లెహేమును దేవుడు ఈ దినాన అద్భుతంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్నిక లేని దానిని ఎన్నికగా చేయగలిగిన దేవుడు. ఆ బెత్లెహేములో ఏమన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్నాడా? ఆయన పుట్టి పెరిగి మరణానికి అయిపోయి సజీవుడు అవడానికి 33.5 సంవత్సరాలు. ఏమండి? ఆ 3.5 సంవత్సరాలు యూదయ, సమరయ, చెప్పాలి గలిలయ పరిసర ప్రాంతాలన్నిటా పరిచర్య చేశాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది అన్నమాట. తీయక్కర్లేదండి. యోదయ, సమరయ, గలిలయ పరిసర ప్రాంతాలన్నిటి పరిచర్య చేశాడు. ఆ బెత్లెహేంలో ఉన్న కాలము కొంచెమే అయినా కానీ అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పట్టణంగా అయిపోయింది. ఒక మాట మాట్లాడుకుందాం. హిస్టారికల్ ప్లేస్. ఇష్టమున్నా లేకపోయినా బెత్లెహేం ఒక ముఖ్య పట్టణం అయిపోయింది అందరికి. వాడు క్రైస్తవులు అవని ఎవరైనా అవని. కొద్ది కాలమే బెత్లెహేములో ఉంటే బెత్లెహేమే అంత ప్రసిద్ధి గాంచితే అర్థం ఏంటంటే చెప్తారండి. కొద్ది కాలమే బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. అది అంత ప్రపంచ ప్రఖ్యాతి గాంచితే నీ గుండెల్లో యేసుక్రీస్తు ప్రభు ఉంటే నువ్వు చరిత్రను తిరిగి రాస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ బెత్లెహేము అడ్డదారుల్లో ఏమి ప్రఖ్యాతిగాంచింది కాదు, ప్రసిద్ధిగాంచింది కాదు. ఈ రోజుల్లో ఎవరైనా ఒకవేళ అభివృద్ధి చెందుతున్నారు అనుకోండి, సైకిల్ మీద తొక్కేవాడు వచ్చే సంవత్సరానికి ఏ కారులోనే తిరుగుతున్నాడు అనుకో, నిజం మాట్లాడుకుందాం. మనమేమంటాం? ఏదో తప్పుదారి తొక్కుంటాడు రా అంటావా? అసలు మనకు సంబంధం లేని పరిస్థితి. అది ఆన్సర్. అది ఆయన ఎవరో సైకిల్ మీద తొక్కున్నాడు, ఇప్పుడు కారులో వెళ్తున్నాడు. ఏం చెప్తాం? ఏదో తప్పు చేసి ఉంటాడు. మన వెంటనే ఏమనుకుంటాం? వాడిని చూసి మన పరిస్థితి ఇంతే, మన జీవితం ఇంతే అని. చాలా మంది ఈ రోజుల్లో కూడా ఫేస్బుక్ లో కూడా ఎవరో ఇలాగ అభివృద్ధి చెందారు, వాడెవడో ఎలాంటి మాస్క్ అంట ప్రపంచంలో అత్యధికంగా 400 కోట్లు సంవత్సరానికి సంపాదించేస్తున్నాడు అని ఫేస్బుక్ లో పెట్టగానే మనం టక్కున లైక్ కొడుతున్నాం. ఈ లైక్ కొట్టుడు కార్యక్రమం ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఏమంటే ఇప్పుడు లైక్ కొట్టడానికి ఆయనకి ఏమన్నా 2 గుండెలు ఉన్నాయా? లేకపోతే ఒక 5 ఎముకలు ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయా? లేకపోతే ఒక 5 లీటర్ల రక్తం ఏమన్నా ఆయనకు ఉందా? ఏమండి? ఏమన్నా మనకంటే ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయా ఆయనకి? ఏమన్నా ఏమీ లేవు. ఆయనకి లైక్ కొట్టవలసిన అవసరం లేదు. దేవుడి దినాన మనతోనే మాట్లాడుతున్నాడు. స్వల్పమైనది, ఎన్నిక లేనిది, కనీసం ఎన్నిక రానిది ఎవరు పట్టించుకొని బెత్లెహేమును దేవుడు పట్టించుకుని ఆ యూదా పట్టణములన్నిటిలో ప్రధానమైన దానిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది కథ కాదు, కల్పితం కాదు, పేదరాశి పెద్దమ్మ కథ అంతకంటే కాదు. ఇది చరిత్ర. రోజుకి
40,000 నుంచి 50,000 మంది వెళ్ళి దర్శించుకుని వస్తుంటారు బెత్లెహేముని. ఏ పర్యాటక స్థలానికి అంతమంది సందర్శకులు ఉండరు. అది ఎంత అందంగా కనపడినా, ఎంత బ్రహ్మాండంగా ఉన్నా, ఎంత మనకి థ్రిల్ ఇచ్చేసినా అంతమంది సందర్శకులు ఉండరు. ఒక బెత్లెహేముకి 40 నుంచి ఒక 50,000 మంది సందర్శకులు వెళ్ళి చూసుకుని వస్తూ ఉంటారు. ఆ బెత్లెహేమును కాపాడిన దేవుడు మనల్ని కాపాడ్డా? ఆ బెత్లెహేమును ఎన్నిక చేసిన దేవుడు ఆ రొచ్చు కంపు కలిగిన ఆ చిన్న ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుని ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన పట్టణంగా మార్చిన గొప్ప దేవుడు ఎక్కడో మూల నుండి నాకంటూ పేరు లేదు, విలువ లేదు, లేకపోతే ఇంకోటి లేదన్న మనల్ని దేవుడు పైకి లేవనెత్తడా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం చెప్పరా అండి, అక్కడ గైడ్స్ ఉంటారు. వాళ్ళందరూ యూదులే. జాగ్రత్తగా ఉండడం. బెత్లెహేము వెళ్ళంగానే మనకి గైడ్స్ వస్తారు, వాళ్ళందరూ యూదులే. వారికి యేసుక్రీస్తు ప్రభు అంటే తెలుసు, ఒప్పుకోరు, అసహ్యం. యేసు పేరు చెప్పితేనే అసహ్యం వాళ్ళకి. కానీ వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? యేసుక్రీస్తు పుట్టిన ఇక్కడే, ఆయన పశువుల పాక ఇక్కడే. ఒకవేళ మనం వెళ్ళి నిజమయ్యా ఎక్కడే పుట్టాడు యేసు ప్రభు, ఎక్కడే పెరిగాడు, ఇదే నజరేతు అని వివరిస్తారు. నిజంగా ఒకవేళ మనం నిజం కాదన్నా ఒప్పుకోరండి. మనం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా $50 అంట మనకి ఇచ్చేది. $50 ఒక్కొక్క గైడ్కి. బెత్లెహేములో రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు మనకి ఈ ప్రదేశాలన్నీ చూపిస్తే, రోజుకి ఎన్ని చూడగలిగితే అన్ని చూపిస్తే, అన్నిట ఇక్కడే యేసు ప్రభు ప్రసంగం చేశాడు, ఇక్కడే కుష్ఠ రోగిని స్వస్థపరిచాడు, ఇక్కడే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ వస్త్రపు చెంగులు పట్టుకుంది. ఒకవేళ మనం ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఇస్ ఇట్ కరెక్ట్? 100% యేసు ప్రభు అని చెప్తారు ఇంగ్లీష్ లో. మనకి ఇంగ్లీష్ అంతంత మాత్రం కాబట్టి అంతా అయిపోయిన తర్వాత ఆయన నిజమే అన్నాడు కదండి, నువ్వు యేసు ప్రభు నమ్ముతున్నావా అంటే మనిషికి వచ్చినప్పుడు కోపం వచ్చాడు. ఆయనకి అర్థమవుతుంది. మీకు చిన్న లాజిక్ ఉంటుంది ఇక్కడ. ఉదయం నుంచి సాయంత్రం దాకా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ తిరిగాడు, ఇక్కడ చేశాడు, ఇక్కడ చూశాడు, ఇక్కడ చేశాడు. ఇది ఆయన ప్రవచనాలన్నీ ఇలా ఉన్నాయి, ఇలా నెరవేరినాయి చెప్తారు. చెప్పిన తర్వాత మనం ఆ $50 ఇచ్చే ముందు ఇన్ని చెప్పావు కదా, యేసు ప్రభు నిజమైన దేవుడా అని అన్నాం అనుకోండి, మనిషికి వచ్చి కోపం వచ్చేద్దాయి. నమ్ముతున్నావా అన్నా మనిషికి వచ్చి కోపం వచ్చేద్దాయి. ఇప్పుడు వాళ్ళు బతుకుతున్నది ఎవరి మీద బతుకుతున్నారు? వాళ్ళు కదా బతుకుతున్నది జీవనాధారమే యేసుక్రీస్తు ప్రభు. కానీ నమ్మరు. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు రాయబడిన మాట ఏంటి? జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు. కాకపోయినా రక్షణ మన అన్యులందరూ సంపూర్తి అయ్యేంత వరకు దేవుడు వరకు ఆయన వారికి దాచి ఉంచాడు. ఆమేన్. ఎంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారు ఎన్నిక చేయబడిన వారు, వారికి దాచి ఎన్నిక చేయబడని మనకు యేసుక్రీస్తు ప్రభువు దేవుడని ఆయన తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నారు. అదే క్రిస్మస్ అంటే. దేవునికి స్తోత్రం. పశువుల పాకలో దేవుడు పుట్టాడు, బెత్లెహేములో సందడి, ఇంకోటి. ఏమనుకోదు ఒక పాట చెప్తాను. రక్షకుండు కొంచెం గట్టిగా అటాయినా పాడదాం. రక్షకుండు దయించిన అది అట రాకూడదు. అనగనగనగనగనగనగా కథ అయిపోద్ది. ఒకసారి నేను చెప్పే దాంట్లో సత్యం ఉంటే అంగీకరించిన, లేదు అంటే బాబు నువ్వు రాంగ్ వేలోకి వెళ్ళిపోతున్నావు, నీ బోధ తప్పు బోధ చెప్పండి, ఇబ్బంది పడి. రక్షకుడు ఇంకొక మాట, మనం ఎప్పుడు సువార్త చెప్పినా అంటే మీరందరూ బాగా చెప్తారు, అందులో అనుమానం లేదు. నిజంగా దేవుడిని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. లేఖనాల్లో ఇలా రాయబడి ఉందట అని అందరూ మన సంఘం మీరు గమనించారు. కొన్ని సార్లు వినండి, పెద్ద ప్రసంగికులే
పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడిందట. అబ్రహాం కట ఇలా అయ్యిందట కాదు, అయ్యింది. ఇది పరిశుద్ధ గ్రంథం. ఆమేన్. రక్షకుండు ఉదయించినాడట కాదు, రక్షకుండు ఉదయించి నాడు. దేవునికి స్తోత్రం. చిన్నది కరెక్షన్ చేద్దాం, చిన్నది. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎన్నిక లేని దానిని ఎన్నిక చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎన్నిక చేస్తాడు. ఆయన ఆ బెత్లెహేమే రొట్టెల గృహముగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ బెత్లెహేము నుండి యేసుక్రీస్తు ప్రభు కొంతకాలం ఉండి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? నజరేతుకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఆ బెత్లెహేములోనికి రావడమే ఆ బెత్లెహేమ్ అనే పట్టణం ప్రధానం అయిపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నిజముగా మన జీవితాలలో జన్మించి ఆ జీవము మన నరనరాలలో ఇంకిపోయి మన నోట, మన చూపు, మన వినికిడి ఆ జీవముతో నింపబడుతుందో, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మనము కూడా ప్రధానమైన వారిగా అయిపోతాం. దేవునికి మహిమ. హల్లెలూయా. తర్వాత నజరేతు. పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాం. ఎవరైనా ఒక చిన్నపిల్లోడు కనుక ప్రార్థన చేస్తే ఆడు బెత్లెహేము వాడైన యేసుక్రీస్తు నామమున అని అనరు. ఏమంటారు? నజరేతు వాడైన యేసు నామమున దెయ్యమా వెళ్ళిపో అంటాడు. ఆయన ఇంటి పేరు నజరేత్ అయిపోయింది. ఎవరు? ఆయన ఇంటి పేరు నజరేత్ అయిపోయింది. ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ నజరేతులో ఉండుట వలన ఆ నజరేతుకు ఒక ప్రాముఖ్యమైన ఇంటి పేరుగా అది మార్చబడింది. ఆయన నజరేతు వాడిని పిలువబడ్డాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 45 వచనం 46 వచనం ఒకసారి చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఫిలిప్పు నతనీయేలును కనుక్కొని ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయనను మేము కనుగొన్నాం. ఏమని చెప్తున్నాడు ఫిలిప్పు గారు సువార్త ఏం చెప్తున్నాడు నతనీయేలుకు? ఓ నతనీయేలా, పరిశుద్ధ గ్రంథం తోరాలో, ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ మెస్సయా గురించి ఏం చెప్పబడ్డాయో ఆ ప్రవచనములని నెరవేర్చగలిగిన వాడు, మెస్సయా పిలువబడిన వాడు, తగిన వాడు, ఆయనను మేము కనుగొన్నాం. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు. ఏమని పిలిచాడండి? నజరేయుడైన యేసు అనేసరికి ఆయన ఏమన్నాడు? అందుకు నతనీయేలు నజరేతులోని చెప్పి అంతవరకు చెప్పిందంత జాగ్రత్తగా అన్నాడు. ఏమని? ఆ తోరాలో, ధర్మశాస్త్రంలో యేసు ప్రభు గురించి, మెస్సయా గురించి ఏ ప్రవచనాలు అయితే చెప్పబడ్డాయో ఆ ప్రవచనములన్నీ కలిగిన వాణిని మేము కనుగొన్నాం, ఆయనతో మాట్లాడాం, ఆయనతో సహవాసం చేస్తున్నాం. అదిగో ఆయన మెస్సయా ఈయనే అని అనగానే ఆయన అన్నాడు, ఆయన ఎవరు అంటే ఏం చెప్తున్నాడు? నజరేయుడైన యేసు అనేసరికి మొహం మాడిపోయింది నతనీయేలు గారికి, బర్తిమయి గారికి మొహం మాడిపోయింది. ఎందుకని? నజరేతులో నుండి ఏమైనా మంచిది వస్తుందా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఏ ప్రాంతాలు సందర్శించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మయై ఉన్నాడు కనుక ఆరాధించు వారు ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి మంచి కార్యాలు చేయటమే ప్రారంభించారండి. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన ప్రవచనాలు కానివ్వండి, నెరవేర్పు కానివ్వండి, ప్రజాసంఖ్య కానివ్వండి, ఏదైనా కానీ ఎంపిక లేని వారిని ఎంపికలోకి తీసుకొచ్చాడు, విలువ లేని దానికి విలువ ఇచ్చాడు, ఎన్నిక లేని దానికి ఎన్నిక కలుగు చేశాడు, పాడైపోయిన దానిని బాగు చేస్తా ఉన్నాడు, మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ప్రకాశిస్తా ఉన్నారు, చీకట్లో ఉన్న వారికి వెలుగు దయచేశాడు. ఇవన్నీ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో పొందుపరచబడ్డాయి. నజరేతు వారందరూ చీకట్లో ఉన్నారు. రకరకాల పరిస్థితులు ఆ నజరేతులు. ఒకరినొకరు మోసం చేసుకునే విషయమే గాని, లేకపోతే ఇంకొక విషయమే గాని చెప్పకూడని పనులు కూడా నజరేతులో జరిగిపోతా ఉండే. ఆఖరికి ఆ నజరేతుకి ఏ పేరు వచ్చిందంటే, ఇక నజరేతులో వచ్చేవాడు ఎవడైనా గాని అలాంటి వాడే వస్తాడు.
సెంటు ఫ్యాక్టరీలోంచి వచ్చేవాడు అందరి దగ్గర సెంటు వాసన ఎలా వస్తుందో, నజరేతులో నుంచి వచ్చే వాళ్ళందరి దగ్గర నుంచి దుర్మార్గతే, చెడుతనమే వస్తుంది. ఈ నజరేతులో నుంచి మంచిది, ఆ మాట ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే నజరేతులో మంచిది ఏదన్నా, ఆఖరికి దేవుని కుమారుని కూడా అలాగే మార్చేశారు. ఏ దేవుడు వీళ్ళు యోసేపు మరియమ్మ యేసుక్రీస్తు ప్రభు బాలుడైన యేసుక్రీస్తుని తీసుకుని నజరేతు ఎందుకు వెళ్ళాలి? ఆ నజరేతు యొక్క ఆ పేరు మార్చడం కొరకు దేవునికి స్తోత్రం. స్టువర్ట్పురం సుధాకర్ గారి పాట ఎక్కువగా పాడుతుంటారు మరియమ్మ గారు. ఏం పాట అండి? హల్లెలూయా పాడేగా కొంచెం గట్టిగా. మీ దగ్గర మైకులు ఉన్నట్టుందా? ప్రభు నిన్ను దేవునికి స్తోత్రం. లేదు, క్రిస్మస్ వచ్చేస్తుంది అందరికి. ఆయన ఒక గజ దొంగ. ఏమండి, స్టువర్ట్పురం అనేవాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వెళ్ళరు ఒకప్పుడు, ఇప్పుడు కాదండి. కానీ ఒక పాస్టర్ గారు వెళ్ళాడు, ఆ సుధాకర్ గారిని పాస్టర్ గా చేసేసాడు. ఇక అక్కడి నుంచి ఎవరైనా వెళ్ళిపోతున్నారు ఆ స్టువర్ట్పురానికి. దేవునికి స్తోత్రం. ఆ స్టువర్ట్పురం పేరే మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు నజరేతుకి వెళ్ళాడంతే, ఆ నజరేతు ఇప్పుడు సుందరమైన పట్టణంగా మారిపోయింది. దేవునికి మహిమ. ఎక్కడ చెడుతనం ఉంటుందో అక్కడ యేసుక్రీస్తు ప్రభు వెళ్తే ఆ చెడు పోయి మంచి వచ్చేస్తుంది. అదే కదా పౌలు గారు రోమా 6లో అంటారు, పాపం ఎక్కడ విస్తరించునో. చాలా మంది ఏమంటారు, కాబట్టి పాపం ఎక్కువ చేసేద్దామా, కృప ఎక్కువగా విస్తరిస్తుంది కాబట్టి. అది కాదు ఆయన చెప్పింది. తలకిందులుగా తపస్సు చేసేవాడికి బైబిల్ కూడా తలకిందులుగా కనపడతా ఉంటుంది. కృప నిన్ను చెడుతనంలో నుండి బయటికి తీసుకొచ్చి మంచి మార్గాన్ని నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు చేసింది కూడా అదే. ఎన్నటెన్నటికి నజరేతు మారదు అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి అక్కడ నివాసం ఉండి ఉన్నది కొంతకాలమే. అక్కడ నివాసం ఉండి దాని యొక్క చరిత్ర మార్చేసి ఆఖరికి 2000 సంవత్సరాల క్రితం నుండి ఆయన పెట్టుకున్న పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పాపపు పట్టణం యొక్క పేరు తన ఇంటి పేరుగా మార్చుకున్న దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయనను కనుగోవడమే క్రిస్మస్, ఆయనను కలిగి ఉండడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఇంకేం కాదు. ఇంటికి పండుగ, ఒంటికి పండుగ, కంటికి పండుగ, ఇది కాదు క్రిస్మస్ అంటే. నీ గుండెకు పండుగ అయిపోవాలి. రొచ్చు వాసన ఉన్న నీ హృదయం, బెత్లెహేం అనే నీ హృదయం ఆ యేసుక్రీస్తు ప్రభు రావడం వలన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రధానమైన పట్టణంగా, ప్రధానమైన అవయవంగా అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ హృదయంలోనికి వస్తాడో, నీ గుండెల్లోనికి వచ్చి ఆ క్రిస్మస్ జరుగుతుందో, ఆ మోసకరమైనదల్లా మంచిదైపోవాలి. ఘోరమైన వ్యాధి కలిగిందల్లా ఆత్మీయ ఆరోగ్యము కలిగినది అయిపోవాలి. ఆ గుండెల్లో ఏ మాటలు ఉన్నాయో, ఆ హృదయంలో ఏ మాటలు ఉన్నాయో ఆ మాటల్ని నోరు పలుకుతుంది. కాబట్టి ఆ పలుకే ఆదరణ పలుకుగా మారిపోవును గాక. దట్ ఈస్ ద క్రిస్మస్. క్రిస్మస్ అంటే అది క్రిస్మస్. ఆ నజరేతే ఆయన ఏ విధంగా ఇంటి పేరుగా మార్చుకున్నాడో, నిన్ను నన్ను నీ పేరు నా పేరు ఆయన ఇంటి పేరు అయిపోవును గాక. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చెప్పుకుంటాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, వారు నా పిల్లలు అనిపించుకున్నటకు నేను ఎప్పుడు సిగ్గుపడను. ఎవరి గురించి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి, ఆ పితరుల గురించి నేను వారికి దేవుడినై ఉన్నానని చెప్పుకున్నటకు నేను సిగ్గుపడను. మరి మన గురించి ఏంటి? మన గురించి ఏంటి? ఇంచుమించు నవంబర్ 25వ తారీఖు నుంచి కౌంట్ డౌన్ పెట్టేస్తున్నారు స్టేటస్ లో. 29 రోజులు, 28 రోజులు, 27 రోజులు. ప్రయోజనం ఏంటి? ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే నాకు తెలియక అడుగుతున్నాను. తెలిస్తే నేను అడగను. ఏమన్నా ప్రయోజనం ఉందా? కౌంట్ డౌన్ అవుతుంది. మన కౌంట్ డౌన్ అయిపోతే మన ప్రయాణం ఎచ్చు. ఏమండి? పైకా కిందక మన మధ్యలో ఉన్నాం.
ఉత్తరాంధ్రలో ఒక మాట ఉంటుంది, ప్రాణం వెళ్ళిపోవడం అంటే చిలక వెళ్ళిపోవడం. ఇప్పుడు పోయి చిలక ఎగిరిన తర్వాత చిలక పైకి ఎగురుతుందా కిందకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుందా? కింద ఏముంది? భూమి ఉందా? కళ్ళు తెరిపించారు. భూమి ఉందండి. భూమి కింద పాతాళము, మన తలపైన పరలోకం. ఎటు వెళ్తాం? మన ప్రయాణం ఏంటి? ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటే మనం పైకి వెళ్ళాలా, ఎన్ని క్రిస్మస్లు చేసుకోకపోతే పాతాళానికి వెళ్ళాలా? ఇది కరెక్ట్ సూత్రమేనా? అమ్మమ్మ లేదు 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 విధానం తర్వాత ఏమైనా మారిందా? నజరేతు. మన మేరమ్మ గారు చెప్తూ నజరేత్ అనగా హీబ్రూ ఓడొద్దు, హీబ్రూ ఓడు గుర్తుపెట్టుకోవడం కష్టం, చెప్తాను కానీ నజరేత్ అనగా 2 అర్థాలు చెప్పారు మేడం గారు. నజరేత్ అనగా చిగురు. మీరు చెప్పారా? మనమే చెప్పాలా? అది మనకి ఇచ్చినది వీళ్ళకి గొప్ప భాగ్యం. చిగురు. ఆ నీతి చిగురు అనేది ఏ మాత్రమైనా మన గుండెల్లో మొలిచిందా? మన ఆలోచనలో మొలిచిందా? మన మాటల్లో మొలిచిందా? మన చూపుల్లో మొలిచిందా? ఇవేమీ లేకుండా క్రిస్మస్ 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 అంటే కుదరదు. ఎలాగో ఒక అడుగు మన దేవుని కృపను బట్టి వేసాం. అట్టపోగట్టాలు పోయి దేవుడు నిశ్చయంగా చెప్పాడని పరిశుద్ధ లేఖనాల గురించి మనం రొక్కి ఒక్కాడించి రూఢిగా చెప్తున్నాం. ఈ సంవత్సరం నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాం. మనకు ప్రతిరోజు క్రిస్మస్. ఆమేన్. ప్రతిరోజు అందరికి సంవత్సరానికి ఒక రోజు అవ్వచ్చు, మనకి ప్రతిరోజు పండుగ, ప్రతిరోజు క్రిస్మస్. దేవునికి స్తోత్రం. మనలో బాలుడు పుట్టాడంట కాదు, పుట్టాడు. పుట్టిన ఊరుకుంటాడా? పెరుగుతాడు. ఆయన గుండెల్లో పెరుగుతున్న కొద్దీ గుండె అంతా ఆయన ఆవరించేస్తాడు. ఆవరించిన తర్వాత మన నోటి నుండి ఏం మాటలు వస్తాయి? గుండె నిండిన మాటలే వస్తాయి. గుండె ఏసైతో నింపితే మన నోరు కూడా ఏసై మాటలే రావాలి కదా. బట్టి నోరు మాట్లాడను. ఉదయం ఏసైతో నిండిపోతే దేవునికి స్తోత్రం. యేసయ్య రావడం వల్ల బెత్లెహేము ప్రధానమైపోయింది. యేసయ్య రావడం వల్ల నజరేతు ఇంటి పేరు అయిపోయింది. ఇంకొక మాట చూసుకుని ముందుకెళ్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దేవునికి స్తోత్రం. యూదా తన సహోదరుల కంటే హెచ్చైన వాడాయను. అతని నుండి ప్రముఖుడు. ఎవరి గురించి అండి ఈ ప్రవచన వాక్కు? యేసు ప్రభు గురించి. అబ్రహాం గారికి 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఏమంటే అంతే కదా? యాకోబు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. మొదటి కుమారుడు రూబేన్. తర్వాత రూబేన్, తర్వాత షిమియోను, తర్వాత లేవి, తర్వాత యోదా ఎన్నోవాడు? ఇప్పుడు 4వ వాడు. జ్యేష్ఠుడు ఎలా అయిపోయాడు? జ్యేష్ఠుడు ఎందుకు అయ్యాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? అదే మనందరికీ తెలుసు. యాకోబు కుమారులలో ఆ వంశావళిలో కూడా అదే ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం వంశావళిలో కూడా యాకోబుకు యోదా. మరి మిగతా ముగ్గురందరూ ఏమైపోయారు? అలాగే ముగ్గురందరినీ దేవుడు పక్కన పెట్టాడా? లేవి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయవలసిన వాడు. ఏమంటే అవునా కదా? ఎవరిని ఆయన పక్కన పెట్టలేదు. మరి యోదాకి ఎందుకు జ్యేష్ఠుడని ఇచ్చాడు? యోదా ఎందుకు జ్యేష్ఠుడయ్యాడు అని అంటే ఒకటే కారణం. ఎక్కడ ఆది కాండము 25వ అధ్యాయము 26వ వచనంలో వీరి జననము, ఎక్కడ దినవృత్తాంతాల గ్రంథము 1వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 2లో ఉంటుంది. యోదా ఎందుకు జ్యేష్ఠుడయ్యాడు అని అంటే ఆయనలో నుండి చెప్పాలి. ప్రధానుడు వచ్చారు, ప్రముఖుడు బయలుదేరాడు. ప్రధానుడు వచ్చాడు. ఎవరా ప్రముఖుడు? ఎవరా ప్రధానుడు బయలుదేరారు? యేసు క్రీస్తు అనే ప్రధానుడు బయలుదేరను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తారు అని ఎన్నిక లేని వానికి యోదా ఎన్నిక లేని వాడు, ఎన్నికైన వాడు రూబేను జ్యేష్ఠత్వానికి. ఆమేన్. అవునా కదండి? రూబేన్ గారు జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠత్వాన్ని తీసేసి యోదాకి ఇచ్చాడు దేవుడు. వారి అమ్మ పుట్టడంతోనే యోదా అని పేరు పెట్టింది. స్తుతి అని ఉంటుంది అక్కడ పేరు. దానికి అర్థం స్తుతి.
ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ ప్రముఖుడు ఉంటాడు. ఆమేన్. ఎక్కడ స్తుతి ఉంటాడో అక్కడ మంచివాడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ బీకర్లు ఉంటాడు. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. పరలోకం నుండి వచ్చి పరలోక సైన్యం క్రిందనున్న దూత సంఘానికి సాదృశ్యం. సంఘం ఆరాధించుచుండగా పరలోకపు సైన్యముతో యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకు దిగి వస్తారు, మన మధ్యన సంచరిస్తారు. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు టెంకాయల మీద ఆటి మీద ఈటి మీద ఆసీనుడైన వాడు కాదు. ఆయన స్తుతుల మీద ఆసీనుడైన వాడు. అది సంఘపు స్తుతుల మీద ఆసీనుడైన వాడు. నువ్వు ఎక్కడ మోకరించి రెండు చేతులు పైకెత్తి దేవా నువ్వే నా శరణం, దేవా నీవే నా దిక్కు, నీవే ఆశ్రయదుర్గం, నువ్వు తప్ప ఇంకొకరు లేరు ప్రభువా, నా కన్నీటిని తుడుచువాడవు నీవే, నా దుఃఖమును నాట్యముగా మార్చువాడవు నీవే అని నువ్వు స్తుతించుచుండగా పరలోకపు సైన్య సమూహముతో ఆయన దిగి వచ్చి నువ్వు స్థితులను సింహాసనముగా చేసుకుని ఆ స్థుతుల మీద సింహాసనాసీనుడై నీ సాయంకాలపు నైవేద్యం ఆయనకి ఇష్టమైన ధూపముగా ఆగ్రాణించువాడు ప్రముఖుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆయన నువ్వు ఎన్నిక లేకపోయినా నిన్ను జ్యేష్ఠుడిగా చేసేస్తాడు. హల్లెలూయా. యోధ అయ్యాడో లేదండి జ్యేష్ఠుడు? యోధ అనగా స్తుతే కదా అర్థం. అక్కడ ఉన్న మాట ఏంటి? 1వ దినవృత్తాంతాలు 5లో యోధ జ్యేష్ఠుడు, ఎందుకంటే వారిలో నుంచి ప్రముఖుడు బయలుదేరాడు. ప్రముఖుడు బయలుదేరాడు. నువ్వు కూడా దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే చాలు. ఎన్నిక అవటానికి క్యారెక్టర్ కావాల్సిన అర్హత ఏంటి అని అంటే స్తోత్రం చెల్లించిపోయి క్రిస్మస్, అదే కదా క్రిస్మస్ అంటే, క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుట. ఏ విధంగా ఆరాధిస్తున్నాం క్రీస్తుని? ఈ మధ్య యూట్యూబ్ చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ క్రిస్మస్ పాటలు విపరీతంగా రికార్డ్ అయిపోతున్నాయి. ఇది బిజినెస్ మనతో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏమండి, బిజినెస్ మంత్ ఇది. బట్టలు మంచి సేల్ అవుతాయి, మాంసాలు బాగా సేల్ అవుతాయి అండి. ప్రపంచం అంతా మంచి బిజినెస్ మంత్ ఇది. డెకరేషన్స్, తర్వాత లైటింగ్లు, రికార్డింగ్లు, తర్వాత రకరకాలు. ఎప్పుడు రాను కూడా చర్చకొచ్చే మంత్ కూడా ఇది. ఎప్పుడు రాని యూత్ అంతా వచ్చేస్తారు ప్రాక్టీసింగ్. అవును కదండి. కానీ దేవుడు చెప్తున్నాడు అది కాదు దేవుడు కోరుకుంది. దేవుడు కోరుకుంది ఏంటి అని అంటే యోధాలో నుండి ప్రముఖుడు రావాలని, యోధాని జ్యేష్ఠుడిగా చేయాలని. జ్యేష్ఠుల సంఘములో దేవునికి స్తోత్రం. ఎవరో తెలుసా జ్యేష్ఠులు? మనమే జ్యేష్ఠులం. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో తోకలో కూడా ఉండడానికి అర్హత లేని వారు మనం. మన మంచేంటి, మన మాట ఏంటి, మన పుణ్యం ఏంటి, ఎక్కడ పనికిరాదు యేసయ్య పరిశుద్ధతకు. ఆయన రక్తం చేత మనల్ని కడిగి, ఆయన వాక్యం చేత నింపి, ఆ ఆత్మ చేత ముద్రించి, ఇవన్నీ ఇచ్చి మనల్ని ఒక మనిషిగా చేసి ఆయన కొనుక్కుని మనల్ని ఏం చేసేసాడట? జ్యేష్ఠుల సంఘంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జ్యేష్ఠుల సంఘమే ఆ జ్యేష్ఠుడిని ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు పడితే వాళ్ళు ఎదుర్కోవడానికి కుదరదు. అమెరికాని ఇష్టానుసారంగా తీసుకుని పాస్పోర్ట్ తీసి విజిటింగ్ వెళ్ళి రావచ్చు. పరలోకం కుదరదలాగా. పరలోకం ఎలా కుదురుతుంది? నీ జీవితంలో క్రిస్మస్ జరిగినప్పుడు. ఆమేన్. నీ జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్ జరుగుతున్నప్పుడు, ప్రతిరోజు ఆ దేవుడిని ఆరాధించుకుంటున్నప్పుడు. ఆరాధించడమే క్రిస్మస్ అండి. నువ్వు ఎప్పుడు మోకరించి, ఎక్కడ మోకరించి యేసయ్యా నీకు స్తోత్రం, ఐ లవ్ యు జీసస్ అంటావో క్రిస్మస్ ఇంక నీ జీవితంలో. హల్లెలూయా. నీ కొత్త బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అంతా తర్వాత సంగతి. ఇదంతా తర్వాత సంగతి. ఆయన ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఏ విలువ లేదండి. బెత్లెహేముకి యేసుక్రీస్తు రానంత వరకు అసలు విలువే లేదండి. విలువే లేదు. అక్కడ ఏంటి అంటే కొంతమంది వ్యాపారులు గొర్రెలు కొనుక్కుని, ఇప్పుడు నేను గొర్రెలు కొనుక్కున్నాను, లేదా నేను గొర్రెలు కాసేవాడిని. గోపి గారు గొర్రెల వ్యాపారి. ఆయన ఎక్కడ ఉంటాడంటే ప్రత్యక్ష గుడారం దగ్గర ఉంటాడు ఆయన. ఏమండి, ఈయనకి ప్రధాన యాజకునికి మంచి సత్సంబంధాలు ఉంటాయి. ఆయనకి ఎవరన్నా బాబు ఒక భక్తుడు వచ్చి బలిపీఠం మీద మంచి గొర్రె అర్పించాలంటే నీకు ఎందుకు, మా వాడు ఉన్నాడు కదా గోపి, మచ్చలేని వాడు పంపించు అని ఫోన్ చేస్తాడు. ఆయన ఎవరికి ఫోన్ చేస్తాడు? అరే సురేష్, మన నాటిలో మంచిది ఒక దాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టు.
అని అంటాడు ఆయన. ఆయన కొన్న గొర్రెలు కాసే ప్రాంతం బెత్లెహేము ప్రాంతం. బెత్లెహేము ప్రాంతం యెరూషలేముకు 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్లు. అయితే యెరూషలేము ముఖ్య పట్టణం. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత బెత్లెహేము ముఖ్య పట్టణం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునది. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, బెత్లెహేములో కరువు వచ్చింది. పాస్టర్ గారు చెప్పారు మన సోమవారం. ఎవరక్క? నయోమి అక్క. పాత నిబంధన కాలంలో బెత్లెహేములో కరువు వచ్చింది. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు బెత్లెహేములో నో కరువు. దేవునికి స్తోత్రం. సర్వ సమృద్ధి. ఎందుకనగా మన దేవుడు సర్వ సంపదల గని. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు వెళ్తే గనక మీరు వెళ్ళి ఆ యెరూషలేములో ఇజ్రాయేల్ని చూడాలని కోరుకుంటున్నాను. అదే మళ్ళీ వెళ్ళి అక్కడ మట్టి తెచ్చుకుని నీళ్ళలో కలుపుకుని తాగుతారు, అక్కడికి వెళ్ళి యుద్ధాలు మునిగేసి వస్తారు. దానికైతే వెళ్ళకండి, చూసి రండి. మన దేవుడు నడియాడిన ప్రదేశములు కాబట్టి చూడడం తప్పులేదు. దేవుడు మనం తప్పక ఆశీర్వదిస్తాడు. మన అందరం కలిసి ఒకే పలికి వెళ్తాం కాక. రోజుకి వెళ్ళడానికి డబ్బులు లేవంటే వెళ్దాం, తప్పకుండా వెళ్దాం. చూద్దాం, ఆనందించి చూద్దాం. అక్కడికి వెళ్ళి కూడా ఒక మంచి పాట పాడి చూద్దాం. దేవునికి స్తోత్రం. దేవునికి మీరు కూడా సంఘ సభ్యులు అందరూ దేవునికి స్తోత్రం. జ్యేష్ఠుల సంఘమై దేవునికి స్తోత్రం. అట్నించంటే యేసు ప్రభు వచ్చి అట్నించంటే వెళ్ళిపోదాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నా, యేసు ప్రభు రానంత వరకు బెత్లెహేములో రోగాలు. ఎందుకని? రుచివాసంలో ఉండి ఆ రుచి పంపు అంతా చూసుకుని ఎప్పటికప్పుడు దెబ్బలు తింటాం, ఎప్పటికప్పుడు రోగాలు వచ్చేడు రకరకాలు. యేసు ప్రభు వచ్చిన తర్వాత హల్లెలూయా, హల్లెలూయా, యెహోవా రాఫా. దేవునికి స్తోత్రం. కరువు లేదు, రోగం లేదు. ఎంతకంటే ఏం కావాలి? దేవునికి మహిమ. అది పెద్ద పర్యాటక ప్రాంతం అయిపోయింది. పర్యాటక ప్రాంతం అంటే ఎలాగైనా డబ్బులు బ్రహ్మాండంగా వస్తాయి. ఏమండి? రోగం లేదు, కరువు లేదు, చేతి నిండా డబ్బులు. దేవునికి స్తోత్రం. ఊరికి ఇసిరేస్తే ఎలివేసిన రాయిలాగుండే బెత్లెహేము ఇప్పుడు వెళ్ళంగానే ఫస్ట్ తీసుకెళ్లేది అక్కడికే. మనం దేవునికి స్తోత్రం కలుగుతుంది. యేసయ్య నీలో ఉంటే ఏ రోగం నీలో ఉండదు. యేసయ్య నీలో ఉంటే ఏ లోటు నీలో ఉండదు. యేసయ్య నీలో ఉంటే నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు, నీ చేయి పైనే ఉండదు. దేవునికి స్తోత్రం. యేసయ్య నీలో ఉంటే నీవే ప్రధానుడువు, ప్రధానురాలువు. యేసయ్య నీలో ఉంటే నీవే జ్యేష్ఠుడవు. దేవునికి స్తోత్రం. అన్నిటికీ మించి యేసయ్య నీలో ఉంటే ఆయన ఇంటి పేరే నువ్వు అయిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిక లేని దానికి ఎన్నిక చేయుటయే క్రిస్మస్. హల్లెలూయా. ఎంపికలో లేని దానిని ఎంపిక చేయుటయే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. కొలుసు కొనుటయే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. నిజం చెప్తున్నానండి, ఈ 3 ప్రసంగాలు నేను ఎక్కడ చేయలేదు. వెరీ వెరీ ఫ్రెష్. అప్పటికప్పుడు దేవుడు నాకు ఇచ్చింది. ఇంతవరకు ప్రసంగాలు చేశాను. క్రిస్మస్ గురించి ఎవరు వినని ప్రసంగాలు దేవుడు నా ద్వారా మాట్లాడించాడు. కానీ ఈ సంవత్సరం మాట్లాడుతున్నాయి మాత్రం దేవుడు మనకి సంఘానికి ఫ్రెష్ గా ఇచ్చిన క్రిస్మస్ సందేశాలు. వీటిని స్వతంత్రించుకున్నాం. ఆమేన్. ఈ వాక్యములు మనలో నెరవేరును గాక. దేవునికి మహిమ.